అందరికి సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో పిల్లలైతే ఐస్ క్రీమ్ కావాలని అడుగుతా ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఇంకా ఇంట్లోనే మ్యాంగోస్ ఉన్నాయని చెప్పేసి మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు చూసేయండి. సింపుల్ గా చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. ఇంకా ఒక 3 మ్యాంగోస్ అయితే పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. మ్యాంగోస్ ఎక్కువ స్వీట్ గా ఉంటే షుగర్ కూడా అవసరం లేదు. తర్వాత కొన్ని పాలు అండ్ కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ గాని, పాల మీద మీగడ గాని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి పాల మీద మీగడైతే వేశాను. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మంచిగా థిక్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. బాగా చిక్కగా ఉంటే మరికొన్ని పాలు యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ ని అయితే ప్లాస్టిక్ బాక్స్ లో గానీ, స్టీల్ బాక్స్ లో గానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బయట షాప్స్ లో అయితే ఫుడ్ కలర్స్ అన్ని కలుపుతా ఉంటారు. పిల్లలకైతే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఇవ్వచ్చు. ఇంకా అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని అయితే కొన్ని గ్లాస్ లో కూడా వేసుకున్నాను. పైన కొంచెం మ్యాంగో ముక్కలు అయితే వేసుకోండి. నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు. బట్ నేనైతే మర్చిపోయాను వేయటం. అలా స్పూన్ తోని కలుపుకొని పైన మరికొన్ని ముక్కలైతే వేసుకోండి మ్యాంగో ముక్కలు. తర్వాత బాక్స్ మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ లో అయితే 8 అవర్స్ వరకు అయితే ఉంచాలి. సమ్మర్ లో బయట కొనుక్కొని తినేదానికంటే ఇంట్లోనే ఇలాగా సింపుల్ గా చేసుకొని తింటే చాలా బెటర్. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మా పిల్లలు అయితే రోజుకి ఒక ఐటమ్ అడుగుతా ఉంటారు. మా పెద్ద పాప అయితే పిల్లలు అడిగారు కాబట్టి టైం తీసుకుని అయినా చెయ్యాలి ఖచ్చితంగా. అలా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీసిన తర్వాత మంచిగా ఇలా గడ్డలాగా అవుతుంది ఐస్ క్రీము. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అంత టేస్టీగా ఉంది. దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే దాంతో గాని లేకపోతే ఇలా రౌండ్ గంటతో గాని తీసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే. పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే ఆ బావకి ఇచ్చా టేస్ట్ చేయమని. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందని చెప్పిండు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.